జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. సంచార జాతుల్లో ఒకటైన ఎరుకల జాతి 1857 విప్లవంలో పాల్గొన్న కారణం చేత పాల్గొన్న ముఖ్య వ్యక్తులను కాకుండా యావత్తు ఎరుకల జాతి మొత్తాన్ని సెటిల్మెంట్ స్థావరాలకు పంపించింది. అందులో ఒకటి స్టువర్ట్పురం. ఆ పంపించిన వారందరినీ సాల్వేషన్ ఆర్మీ అనే చర్చికి అప్పగించింది. ఆ వివరాలన్నీ మనం గతం వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో అసలు సాల్వేషన్ చర్చ్ అంటే రక్షణ సైన్యం అని మనం తెలుగులో చెప్పుకునేటువంటి పేరు అనమాట. వాళ్ళు ఈ ఎరుకలను హింసించినటువంటి పద్ధతి, మతం మార్చినటువంటి తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేరస్తుల తెగల చట్టం అంటే గతం వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. ఒక తెగలో లేదా ఒక జాతిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నేరస్తుడైతే ఆ నేరస్తుడికి పుట్టిన బిడ్డ కూడా నేరస్తుడే. అసలు టోటల్గా ఆ జాతి కూడా నేరస్తుల జాతిగానే పరిగణించబడుతుంది అనేది ఈ నేరస్తుల తెగల చట్టం అనేది. ఈ నేరస్తులుగా పరిగణించబడినటువంటి తెగలను సంస్కరించే బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు సాల్వేషన్ ఆర్మీ అనే చర్చికి అప్పగించారు. ఈ సాల్వేషన్ ఆర్మీ అనేది అంతర్జాతీయ క్రైస్తవ సంస్థ. ఈ సంస్థ 1870వ దశకంలో ఇంగ్లాండ్లో పుట్టింది. ఈ సంస్థలో ఉండేటువంటి వారందరూ కూడా మత బోధన కంటే కూడా ఆంగ్లేయ సామ్రాజ్యం విస్తరణ కోసం ఎక్కువగా కృషి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ సాల్వేషన్ ఆర్మీ చర్చిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు కూడా బ్రిటిష్ సైన్యం మాదిరిగా బ్రిటిష్ సైన్యం వాడేటువంటి యూనిఫామ్ వేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎంతమందికి మతం మార్చారు అనే దానికి సంకేతంగా అన్ని పథకాలు వాళ్ళకి బ్యాడ్జీలుగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఏదైనా ఒక కొత్త ప్రాంతంలో చర్చిని ప్రారంభిస్తే కొత్త ప్రాంతాన్ని ఆక్రమించడానికి యుద్ధం ప్రకటిస్తున్నాము అని పరోక్షంగా ప్రకటించేవాళ్ళు. ఎవరైనా ఈ బ్రిటిష్ వాళ్ళని ఎదిరిస్తే నేరస్తుల తెగల చట్టం వారికి వర్తింపజేసి వారిని అరెస్టు చేసి ఈ సాల్వేషన్ ఆర్మీ చర్చి వాళ్లకు అప్పగించేవాళ్ళు. వాళ్లపైన ఇక సర్వాధికారాలు కూడా ఈ చర్చి వాళ్ళకే ఉండేవి. ఈ సంస్థ దేశ విదేశాలలో ఉన్నటువంటి ఖైదీలకు శిక్షలు అనుభవిస్తున్న సమయంలో వాళ్ళలో పరివర్తన తీసుకురావడం కోసం పనిచేస్తున్న సంస్థ అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి చర్చి ఎజెండా ఏంటంటే మతం మార్చడం, వారితో వెట్టి చాకిరీ చేయించి డబ్బు సంపాదించుకోవడం. ఇలా నిర్బంధించినటువంటి జనాన్ని ఉంచిన గ్రామాలను జైలు అని పిలవకుండా వాళ్ళు సెటిల్మెంట్ అని ఒక అందమైన పేరును ఉపయోగించేవాళ్ళు. 500 ఎకరాల ఇసుక భూమి, 1000 ఎకరాల చిత్తడి భూమి ఉన్నటువంటి స్టువర్ట్పురంలో ఈ సెటిల్మెంట్ను ఏర్పాటు చేసింది సాల్వేషన్ ఆర్మీ చర్చి. మొత్తం 1500 ఎకరాల భూమి ఉంది. 6000 మంది పిల్లాజాలతో కలిపి అంతా ఈ ఎరుకల జాతి వాళ్ళంతా ఉన్నారు. వీరితో ఆ భూములన్నిటినీ సాగు చేయించే కార్యక్రమం ప్రారంభించింది సాల్వేషన్ చర్చ్ ఆర్మీ. దానికోసం కృష్ణానది నుంచి ఒక కాలువ తీసుకురావాలనే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ కృష్ణానదిని తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొందరు భూస్వాములు అడ్డు చెప్పడం జరిగింది. ఆ అడ్డు చెప్పడంతో కాలువ తవ్వడానికి నిరాకరించిన వాళ్ళందరూ ఎక్కువ కులం వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, మీరు అణగారిన వర్గానికి చెందినవారు, మీరంతా అంటరాని వాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా అప్పట్లో ఈ ఎరుకల జాతి వాళ్ళకి మెదడులో ఎక్కించింది ఈ చర్చి. ఎరుకల జాతి వాళ్ళు ఉమ్మడి కుటుంబాలుగా 6 నుంచి 20 మంది వరకు కలిసి జీవిస్తుండేవాళ్ళు. అలాంటి వాళ్ళని 2 లేక 3గా విడదీసి వేరువేరు నివాసాలు ఏర్పాట్లు చేసింది సాల్వేషన్ ఆర్మీ చర్చి. ఈ చర్చి వాళ్ళకి 6000 మందిని పోషించడం భారంగా మారడంతో ఇండియన్ లీఫ్ కంపెనీలో కొందరు ఆడవాళ్లను పనికి నియమించింది. కొందరు మగవారు అక్కడ ఉన్నటువంటి బీడు భూములను సారవంతం చేసి వ్యవసాయానికి అనుగుణంగా మార్చే పనిలో పడ్డారు. కొంతకాలం తర్వాత 1928లో స్టువర్ట్పురంలో ఉన్న ఇసుక నేలలలో భూగర్భ జలాలను కనుగొన్నటువంటి ఎరుకలు దొరువులు, అంటే నుయ్యి ఆకారంలో ఉంటే దొరువులు అంటారు కదా, వాటిని తవ్వడం ద్వారా నీటిని పైకి తీసి వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. వ్యవసాయ భూములు చక్కటి పంటలు పండడంతో రైతులు ఆ పొలాలను తమకు శాశ్వతంగా ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే దానికి తిరస్కరించిన రక్షణ సైన్యం చర్చి ఆ పొలాల రేట్లు అధికంగా పెరిగిపోవడంతో వీళ్ళందరినీ ఈ గ్రామం నుంచి బయటికి పంపించేయాలనే ప్రయత్నం చేసింది. ఎప్పుడు ఈ 1500 ఎకరాల భూమి సారవంతమైన భూమిగా వాళ్ళు తయారు చేసిన తర్వాత వీళ్ళని గ్రామం నుంచి ఏ విధంగానైనా తరిమేసి ఈ 1500 ఎకరాల భూమిని కాజేయాలనే ప్రయత్నం మొదలుపెట్టిందనమాట. అప్పుడు సాల్వేషన్ ఆర్మీ చర్చి ILTD అనేటువంటి కంపెనీ దగ్గరలో
చీరాలలో ఉన్నటువంటి కంపెనీ దగ్గరలో ఒక కాలనీని నిర్మించి స్టూవర్టపురంలో ఉన్నటువంటి ఎరుకల వారందరినీ కూడా అక్కడికి పంపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 1935 తర్వాత స్టూవర్టపురం నుంచి అధిక సంఖ్యలో ఎరుకల వారందరినీ కూడా విడుదల చేసి కొత్త కాలనీలలో మకాం పెట్టించారు. అలా కాలనీ చేరినటువంటి ఎరుకలు చీరాల కంపెనీలోనే కాక మద్రాసు రాష్ట్రంలోని అన్ని పొగాకు ఫ్యాక్టరీలలో ఆడ మగ తేడా లేకుండా పని చేయగలిగిన వారందరినీ కూడా కంపెనీలో పనికి పెట్టింది. ఆ కంపెనీలో ఒక్క ఆదివారం మినహా ఉదయం 5 గంటల నుంచి మర్నాడు ఉదయం 1 గంట వరకు పని చేయవలసి వచ్చేది. ఇలా తమకు తమ ప్రభుత్వానికి అనుకూలం కాదనుకున్నటువంటి అనేక తెగలను నేరస్తుల జాబితాలో ముద్రవేసి వారిని బంధించి మతం మార్చి వారిని చిత్రహింసలు పెట్టి చరిత్రను తిరగరాసి వారి శ్రమను మొత్తాన్ని తెల్లవారు దోచుకున్నారు. 1952 అంటే స్వాతంత్రం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అయినప్పటికీ తెల్లతోలు బ్రిటిష్ నా కొడుకులు తమ పైన వేసినటువంటి నేరస్తులు అనేటువంటి ముద్ర నుంచి బయటపడలేక ప్రస్తుత ఆధునిక సమాజం స్టూవర్టపురం దొంగలు, స్టూవర్టపురం రైల్వే స్టేషన్ అలాగా అనేక సినిమాలు తీసి తమకైనటువంటి గాయాలపైన కారం పూస్తున్నా సరే సహిస్తూ ఇంకా ఈ ఎరుకల సమాజం దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూనే ఉన్నారు. ఇలా ఎరుకల జాతి మొత్తం అనేక బాధలు అనుభవించింది. అయితే బాధలు అనుభవించడం ఒక ఎత్తు అయితే ఎరుకల జాతి మొత్తానికి సంబంధించిన సంస్కృతిని ఈ చర్చి మరియు బ్రిటిష్ వాళ్ళు ఎలా తిరిగి రాశారు కాదు ఎలా నామరూపాలు లేకుండా చేశారు అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.